ఏమైంది పప్పన్న పరేషాన్ల పతంగ్ విలాన్సున్నావు? ఎవడైనా మన్నాడా చెప్పు, పేగులు తీసి మెడలు వేసుకుందాం. ఆగో పేగులు మెడలు వేసుకొని తిరిగా నీకు ఎక్కువ రోజున పోన్నారా నువ్వేమన్నా? మళ్ళీ ఇట్లా అనేవు పని రాలకూడతా. అరే గట్ల గొప్పం అవుతున్నావు ఏమన్నా? ఏదో మాట వాడసా కన్నా, అయినా మనకు అలవాటేగా అన్న. ఇగో ఇట్లా చిల్లర మాటలు మాట్లాడే మన ఇజ్జత్ అంతా పోతుంది. పేగులు మెడలు వేసుకుంటా, లాగుల తొండలు ఇడుస్తా అనుకుంటా. ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేడు తంపిడ్డా. పేగులు తీసి గిటార్ వాయిస్తా ఇట్లా డిగ్గిరి గాంధీ హాస్పిటల్ వండ పెడతా ఇట్లా. గదంతా కాదు గాని ఇప్పుడు ఏమైందో చెప్పరాదు పప్పన్న, ఎందుకంత పర్షన్ అవుతున్నావు? మొన్న మనం పెట్టిన ప్రజల వద్దకు పాలన పోల్తోని పోయిన ఇజ్జత్ సరిపోదారా? మళ్ళా రేవంత్ అన్న ట్విట్టర్ ని టిక్ టాక్ అన్నాడు. ఉన్నదంతా వా ఇజ్జత్. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడతానంట, ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట టిక్ టాక్ లో. చిన్న చిన్న మిస్టేక్స్ అయితేనే ఉంటాయి అన్న, లైట్ తీసుకోవాలి. అరే ఏం చిన్న మిస్టేక్ ఏందోరా. టిక్ టాక్ కి ట్విట్టర్ కి ఉన్నంత తేడా ఉన్నది రేవంత్ రెడ్డికి కేటీఆర్ కానీ మనమే ప్రజలకు చెప్పినట్టు ఉన్నది. దీన్ని కవర్ చేయలేక సావు వస్తుందిరా. అవునన్నా, రైతు భరోసా 27 తారీఖు నాడు టకీ అని పడతాయి అన్నాడు రేవంత్ అన్న. ఇంకా వాళ్ళేవు అవి, ఊళ్ళో ఇజ్జత్ పోతుందన్నా. రాత్రి 12 గంటల తర్వాత మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. మాలాంటి వాళ్ళని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టంది తక్కువ అవుతుంది. ఏమో నిలబడి రథం మీద నిలబడి చాలా మాట్లాడుతుంది. నీ రైతు బంధు ఏది, నీ రుణమాపేది? మొన్న చెప్పినా గారా డప్పు ఒక లక్ష ప్లాన్ ఉందని, అది ఇప్పుడు ఇడుస్తా చూడు. ఏందన్నా అది? ఏం లేరా, ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ తో గేమ్ ఆడదాం మనం. రెడ్డిలు బీసీలు అని కొత్త కొట్లాట పెట్టినాం అనుకో, జనాలు కొన్ని రోజులు అందులోనే బిజీ ఉంటారు. ఏం అడగం. చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు, ఆడి పేరు తీర్మానం మల్లన్న. ఒక ఛాయ్ పైసలన్న, మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు చూసినారన్న, ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు దానం చేయండి అన్న. అవునా అన్న? మళ్ళా అన్న చెప్పలేరా, జనాలు మన చేతిలో మోసపోదాం అనుకుంటారని మనం అదే చేద్దాం. ప్రజలు మోసం చేస్తేనే నమ్ముతారు, నిజం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. మస్తుందన్న ప్లాన్, గట్లనా గానీ వచ్చిందిరా మన కులాల రిపోర్ట్. ఈ అసెంబ్లీలో పెట్టి అల్చల్ చేద్దాం. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ ని సర్వే చేయడం జరిగింది. ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిస్తలేను. ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సబోసి తగలబెట్టండి అని చెప్పిన మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి. ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. అన్న ప్రతిపక్షం అనేది తిట్టి మనోడు మననే తిట్టి టూ గిట్లయిందమ్మా మన ఆలదు. ఈ ప్లాన్ కూడా రివర్స్ కొట్టింది అన్న. రేటప్పు మన దగ్గర ప్లాన్లకి ఏం తక్కువ ఉన్నారా, నువ్వు ఫికర్ చేయకు, రేపు ఇంకోటి ఇడుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీ ఛాయ్ దగ్గర 10 రూపాయలు మాకు దానం చేయకండి, కానీ వీడియోని లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.